Hi friends, welcome to my new video. Friends, ఇండియన్ కరెన్సీ సిస్టంలో ఒక మేజర్ చేంజ్ రాబోతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ట్రెడిషనల్ పేపర్ నోట్స్ని రీప్లేస్ చేయడానికి పాలిమర్ లేదా ప్లాస్టిక్ నోట్స్ పాసిబిలిటీని ఎవాల్యుయేట్ చేస్తుంది. ఈ ప్రపోజల్ ఇంకా ఫైనల్ కాలేదు, కానీ కరెన్సీ మోడర్నైజేషన్ డైరెక్షన్లో ఇది ఒక ఇంపార్టెంట్ స్టెప్ అవ్వచ్చు. వాట్ ఈస్ ద న్యూస్? యాక్చువల్ లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే ఆర్బీఐ పాలిమర్ కరెన్సీ నోట్స్ ఇంట్రడక్షన్ని సీరియస్లీ కన్సిడర్ చేస్తోంది. గవర్నర్ కూడా ప్రపోజల్ రివ్యూ స్టేజ్లో ఉందని చెప్పారు. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పటి వరకు ఫైనల్ డిసిషన్ అయితే రాలేదు. సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ అన్నిటినీ నమ్మకండి. యాక్చువల్లీ వాట్ దీస్ పాలిమర్ నోట్స్ ఆర్? పాలిమర్ నోట్స్ అంటే ఆర్డినరీ ప్లాస్టిక్ కాదు. ఇవి స్పెషల్లీ కరెన్సీ ప్రింటింగ్ కోసం తయారు చేసే హై సెక్యూరిటీ పాలిమర్ మెటీరియల్తో ఉంటాయి. ఈ నోట్స్ వాటర్ రెసిస్టెంట్, టేర్ రెసిస్టెంట్ మరియు పేపర్ నోట్స్ కన్నా చాలా డ్యూరబుల్గా ఉంటాయి. ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లో ఆల్రెడీ సక్సెస్ఫుల్గా యూజ్ చేస్తున్నారు. వై ఆర్బీఐ ఈజ్ కన్సిడరింగ్ ప్లాస్టిక్ నోట్స్? ఆర్బీఐ పాలిమర్ నోట్స్ని కన్సిడర్ చేయడానికి మెయిన్ రీజన్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. అవేంటంటే లాంగర్ లైఫ్ స్పాన్, బెటర్ సెక్యూరిటీ, లోవర్ రీప్లేస్మెంట్ కాస్ట్ మరియు ఇండియన్ క్లైమేట్లో బెటర్ పర్ఫార్మెన్స్. ప్రతి సంవత్సరం డ్యామేజ్డ్ నోట్స్ రీప్లేస్ చేయడానికి హ్యూజ్ అమౌంట్ స్పెండ్ అవుతుంది. పాలిమర్ నోట్స్ ఈ బర్డెని తగ్గించే అవకాశం చాలా ఉంది. ప్రాబ్లమ్స్ విత్ కరెంట్ పేపర్ నోట్స్. మన పేపర్ నోట్స్ డైలీ యూసేజ్ వల్ల త్వరగా డర్టీ అవుతున్నాయి, ఫోల్డ్ అవుతున్నాయి, టియర్ అవుతున్నాయి. ఎస్పెషల్లీ 10 రూపీ అండ్ 20 రూపీ లాంటి స్మాల్ డినామినేషన్ నోట్స్ వెరీ ఫాస్ట్గా డ్యామేజ్ అవుతాయి. ఈ రీప్లేస్మెంట్ ప్రాసెస్ ఆర్బీఐకి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ లాస్ తెచ్చిపెడుతుంది. నౌ లైఫ్ స్పాన్ కంపారిజన్. పేపర్ నోట్స్తో కంపేర్ చేస్తే పాలిమర్ నోట్స్ లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ 2.5 to 4 times వరకు ఉంటుంది. వాటర్ రెసిస్టెన్స్ విషయంలో చాలా బెటర్గా ఉంటాయి. ఇవి క్లీన్లీనెస్గా ఉంటాయి. రీప్లేస్మెంట్ ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ. లాంగ్ టర్మ్లో చూస్తే పాలిమర్ నోట్స్ మెయింటెనెన్స్ కాస్ట్ని సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ చేయగలవు. సెక్యూరిటీ అడ్వాంటేజెస్. కౌంటర్ఫీట్ కరెన్సీని కంట్రోల్ చేయడం ఆర్బీఐకి బిగ్గెస్ట్ ఛాలెంజ్. పాలిమర్ నోట్స్లో ట్రాన్స్పరెంట్ విండోస్, అడ్వాన్స్డ్ హోలోగ్రామ్స్, కలర్ షిఫ్టింగ్ ఫీచర్స్, మైక్రో ప్రింటింగ్ లాంటి సొఫిస్టికేటెడ్ సెక్యూరిటీ టెక్నాలజీస్ ఇంటిగ్రేట్ చేయవచ్చు. ఇవి ఫేక్ నోట్స్ క్రియేట్ చేయడం చాలా కష్టం చేస్తాయి. కెన్ పాలిమర్ నోట్స్ రెడ్యూస్ ఫేక్ కరెన్సీ? సింపుల్ ఆన్సర్ ఎస్, సిగ్నిఫికెంట్లీ. పాలిమర్ మెటీరియల్ యూనిక్గా ఉంటుంది కాబట్టి నార్మల్ స్కానర్స్ మరియు ప్రింటర్స్తో కాపీ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లేయర్స్ వల్ల కౌంటర్ఫీట్ ఆపరేషన్స్కి మేజర్ సెట్బ్యాక్ అవ్వచ్చు. కంట్రీస్ ఆల్రెడీ యూజింగ్ పాలిమర్ నోట్స్. పాలిమర్ కరెన్సీ కాన్సెప్ట్ కొత్తేమీ కాదు. ఆస్ట్రేలియా, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, న్యూజిలాండ్, సింగపూర్, వియత్నాం మరియు బ్రునై లాంటి కంట్రీస్ సక్సెస్ఫుల్గా పాలిమర్ నోట్స్ యూజ్ చేస్తూ ఉన్నాయి. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఆర్బీఐకి వాల్యుబుల్ రిఫరెన్స్గా పనిచేయవచ్చు. ఆస్ట్రేలియా ద పయోనియర్. ఆస్ట్రేలియా పాలిమర్ కరెన్సీని నేషన్ వైడ్ అడాప్ట్ చేసిన ఫస్ట్ కంట్రీ. 1988లో ఫస్ట్ పాలిమర్ నోట్ ఇంట్రడ్యూస్ చేశారు. అప్పటి నుండి డ్యూరబిలిటీ, సెక్యూరిటీ మరియు కాస్ట్ సేవింగ్స్ విషయంలో ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. చాలా కంట్రీస్ ఆస్ట్రేలియా మోడల్ని ఫాలో అవుతూ ఉన్నాయి. ఇండియా అండ్ పాలిమర్ నోట్స్ హిస్టరీ. యాక్చువల్లీ ఇండియాకి పాలిమర్ నోట్స్ ఐడియా కొత్తేమీ కాదు. ఎర్లీ 2000s నుండి డిస్కషన్స్ జరుగుతూనే ఉన్నాయి. పైలట్ ప్రాజెక్ట్స్ గురించి కూడా మాట్లాడారు, కానీ లార్జ్ స్కేల్ ఇంప్లిమెంటేషన్ జరగలేదు. ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడంతో ఆర్బీఐ మళ్ళీ ఈ కాన్సెప్ట్ని రివ్యూ చేస్తోంది. పాసిబుల్ పైలట్ లాంచ్. ఎక్స్పర్ట్స్ ప్రకారం డైరెక్ట్ నేషన్ వైడ్ రోల్అవుట్ కాకుండా ఫస్ట్ పైలట్ ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వచ్చు. స్మాల్ డినామినేషన్స్ లైక్ 10 రూపీ, 20 రూపీ నోట్స్ని సెలెక్టెడ్ ఏరియాస్లో టెస్ట్ చేయవచ్చు. పర్ఫార్మెన్స్, పబ్లిక్ ఫీడ్బ్యాక్ మరియు డ్యూరబిలిటీని మానిటర్ చేసి నెక్స్ట్ డిసిషన్ తీసుకునే ఛాన్స్ ఉంది. కాస్ట్ బెనిఫిట్స్. పాలిమర్ నోట్స్ ఇనిషియల్ ప్రొడక్షన్ కాస్ట్ పేపర్ నోట్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది, కానీ లైఫ్ స్పాన్ ఎక్కువ కాబట్టి రీప్లేస్మెంట్ ఫ్రీక్వెన్సీ తగ్గుతుంది. లాంగ్ టర్మ్ లైఫ్ సైకిల్ కాస్ట్ చూస్తే పాలిమర్ నోట్స్ ఎకనామికల్గా మారచ్చు. అంటే టుడే హయ్యర్ ఇన్వెస్ట్మెంట్, టుమారో బిగ్గర్ సేవింగ్స్. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. ఎన్విరాన్మెంటల్ యాంగిల్లో చూస్తే పాలిమర్ నోట్స్కి అడ్వాంటేజెస్ మరియు ఛాలెంజెస్ రెండు ఉన్నాయి. లాంగర్ లైఫ్ స్పాన్ వల్ల పేపర్ యూసేజ్ చాలా వరకు తగ్గే ఛాన్స్ ఉంది, కానీ పాలిమర్ మెటీరియల్ రీసైక్లింగ్ కోసం స్పెషలైజ్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ప్రాపర్ రీసైక్లింగ్ సిస్టమ్స్ ఉంటే ఎన్విరాన్మెంటల్ బెనిఫిట్స్ ఎక్కువే ఉన్నాయి. ఛాలెంజెస్ ఫర్ ఆర్బీఐ. ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీ ప్రాసెస్ కాదు. ప్రింటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్, ఏటీఎం కాంపాక్టబిలిటీ టెస్టింగ్, పబ్లిక్ అవేర్నెస్ క్యాంపెయిన్స్, క్యాష్ హ్యాండ్లింగ్ మెషిన్ మోడిఫికేషన్స్ అన్నీ రిక్వైర్డ్ అవుతాయి. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కూడా సిగ్నిఫికెంట్గా పెరగవచ్చు. విల్ ఎగ్జిస్టింగ్ నోట్స్ బికమ్ ఇన్వాలిడ్? ఇది చాలామంది అడిగే క్వశ్చన్.
కరెంట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎగ్జిస్టింగ్ నోట్స్ ఇమీడియట్గా ఇన్వాలిడ్ అవ్వవు. పాలిమర్ నోట్స్ ఇంట్రడ్యూస్ అయిన గ్రాడ్యువల్ ట్రాన్సిషనే ఉంటుంది. పేపర్ నోట్స్ మరియు పాలిమర్ నోట్స్ కొన్ని ఇయర్స్ ప్యారలల్గా సర్క్యులేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రూమర్స్ వర్సెస్ రియాలిటీ. సోషల్ మీడియాలో జూన్ 2026 నుండి పేపర్ నోట్స్ క్యాన్సిల్ అవుతాయనే రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. కానీ రియాలిటీ ఏంటంటే ఆర్బీఐ ఇప్పటి వరకు అఫీషియల్ రిప్లేస్మెంట్ డేట్ అనౌన్స్ ఏమీ చేయలేదు. ప్రపోజల్ ఇంకా ఎవాల్యుయేషన్ స్టేజ్లోనే ఉంది. ఫ్యూచర్ పాసిబిలిటీస్. పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయితే ఆర్బీఐ ఫ్యూచర్లో మల్టిపుల్ డినామినేషన్స్ని పాలిమర్ ఫార్మాట్లో ఇంట్రడ్యూస్ చేయవచ్చు. సెక్యూరిటీ టెక్నాలజీస్ మరింత అడ్వాన్స్డ్ అవ్వచ్చు. కౌంటర్ ఫిట్ కరెన్సీ డ్రాస్టికల్లీ రెడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇండియన్ కరెన్సీ సిస్టమ్ నెక్స్ట్ జనరేషన్ ఫేస్లోకి ఎంటర్ అవ్వచ్చు. కీ టేక్అవేస్. షార్ట్గా చెప్పాలంటే పాలిమర్ నోట్స్ స్ట్రాంగర్, క్లీనర్, సేఫర్ మరియు లాంగ్ లాస్టింగ్. కౌంటర్ ఫిట్ ప్రొటెక్షన్ బెటర్. లాంగ్ టర్మ్ కాస్ట్ తక్కువ అవ్వచ్చు. కానీ ఆర్బీఐ ఇంకా ఎవల్యూషన్ స్టేజ్లోనే ఉంది. ఫైనల్ రోల్అవుట్ డెసిషన్ ఫ్యూచర్ టెస్టింగ్ రిజల్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇండియా కరెన్సీ మేనేజ్మెంట్లో పాలిమర్ నోట్స్ ఒక రెవల్యూషనరీ చేంజ్ అవ్వచ్చు. బెటర్ డ్యూరబిలిటీ, స్ట్రాంగర్ సెక్యూరిటీ మరియు ఇంప్రూవ్డ్ కాస్ట్ ఎఫిషియన్సీ వల్ల ఫ్యూచర్ క్యాష్ సిస్టమ్ మరింత మోడర్న్గా మారవచ్చు. కానీ ఇప్పటికీ ఫైనల్ డెసిషన్ ఏం లేదు. ఆర్బీఐ ఎవల్యూషన్ కంప్లీట్ అయ్యాక మాత్రమే నెక్స్ట్ బిగ్ అనౌన్స్మెంట్ వస్తుంది. ఇండియా కరెన్సీ మే సూన్ ఎంటర్ ఏ న్యూ ఎరా. పేపర్ నోట్స్ టు పాలిమర్ నోట్స్. ఇండియా కరెన్సీ ఫ్యూచర్ రెడీ అవుతుందా? మీ ఒపీనియన్ ఏంటి? కమెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాక్ట్ హారిజన్ తెలుగు ఛానల్ ఇలాంటి అమేజింగ్ ఫ్యాక్ట్స్ కోసం.